ఏదో సౌండ్లు వస్తున్నాయి, లోపల షూటింగ్ అవుతున్నట్టుంది. ఎన్ని క్యారవాన్స్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి కదా. ప్రతి ఒక్క హీరోకి ఒక్కొక్కటి ఉంటుందండి క్యారవాన్. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క క్యారవాన్ ఉంటుందా? ఇది మీరు ప్రైవసీ కోసం. ఇవన్నీ మనకు అత్తారింటి దారేది మూవీ చూసారు కదా, అత్తారింటి దారేది మూవీలో ఇల్లు ఉంటుంది చూసారా? ఏంటది రియల్ గా ఇల్లు కాదు కదండి, లోపల ఉంటది కదా ఇల్లే. ఇల్లే అంతా డమ్మీ ఇల్లు అండి అంతా. అలా కూడా అనిపించట్లేదండి, బానే ఉన్నాయి. బానే ఉంటది, ఎవరికి కావాల్సిన మోడిఫికేషన్ చేసుకుంటారు అంతే. ఒక ప్లేస్ ఇస్తారేమో కదా. హీరోయిన్ ఇల్లు అత్తారింటి దారేదిలో నదియా ఇంటికి వస్తాడు కదండి, ఇదే అత్తారింటికి దారేది పెద్దగా చూపిస్తారు ఈ ఇల్లు అయితే కదండి. ఎంత పెద్దగా చూపిస్తారు, ఒక రకంగా కనిపిస్తుంది. లైవ్ కానీ లైవ్ ఉంటుంది, ఇది ఉంటుంది. దిగుదామా? బయట ఎంత బాగుంది అసలు, ఎంత చల్లగా బాగుంది వెదర్ కూడా. కలర్. అత్తారింటికి దారేది, అత్తారింటికి. మనం కూడా ఒకసారి అత్తారింటికి దారేది చూసి వచ్చేద్దాం. కానీ వాటర్ భలే స్టోరేజ్ చేశారండి చాలా. ఆ కనెక్షన్ ఉంటుందా ఏంటి అక్కడ అన్ని చోట్ల నుంచి అండి? ఇక్కడికి వస్తాయండి వాటర్. అవునా? అలాగే లోపల రైన్ వాటర్ స్టోరేజ్ అంట. ఇలా చాలా ఆల్రెడీ ఒకటి చూసాము, ఇది రెండోది. ఎంత పెద్ద పాండ్ కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అది రామోజీ గారు ఉండే, ఆయన ఉన్నప్పుడు ఉన్న ఇల్లు. నెక్స్ట్ ఇదేమో అత్తారింటికి దారే షూటింగ్ ఇల్లు అంట. ఆల్రెడీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది రామోజీరావు ఇల్లు. అదే చూడండి ఎంత పెద్ద ఇల్లు. భలే ఆయన అక్కడి నుంచి మొత్తం మొత్తం అంతా చూస్తాడు. భలే ప్లాన్ చేసుకున్నారు కదా అసలు హైట్ మీద. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ షూటింగ్ చేసే హౌసెస్. ఇప్పుడైతే ఎవరు ఉండరు కదండి లోపల, అంతే. అంత పెద్దది ఇల్లు, కాకపోతే స్ట్రాంగ్గా ఉండదు అనుకో. ఏ టెంపుల్ అక్కడ ఉన్నది? అది సాంగి టెంపుల్ అన్నారు కదా. సాంగి టెంపుల్ ఇది పక్క దారిలో కనబడి, అది వేరుంది, హైట్ వైట్గా ఉంది. ఓకే ఓకే బాగుంది. దిగండి, మీ ఇద్దరు ఫోటో దిగండి.